ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథములో చూసినట్లయితే 54వ అధ్యాయం 17వ వచనం ద్వారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీవు తండ్రిని నమ్ముకున్నావు, నీవు తండ్రికి ప్రార్థన చేస్తున్నావు, ప్రతినిత్యము అడుగుతున్నావు తండ్రిని, ప్రభువా నా కోరిక తీర్చయ్యా, ఈరోజు నన్ను కాపాడినావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా అని దేవుణ్ణి నీవు ఎంతగానో ప్రేమించి దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. అలాంటప్పుడు నీకు విరోధి ఎవరు? నీకు విరోధముగా ఉంచిన అది వస్తువైనా ఆయుధమైనా ఏది నీకు అది వర్ధిల్లదు. నీకు విరోధముగా నీకు ఇష్టము లేకుండా ఏ పని ఎవరు నీకు కీడు తలపెట్టినా అది వాళ్ళకి వర్ధింపజేయదు. అది వాళ్ళకి కీడుని శాపాన్ని తెచ్చిపెట్టుద్ది. దేవుడు నీకు కళ రూపంలోనూ మనిషి రూపంలోనూ నీకు తొందరలో నీకు రావాల్సింది నీ కోరిక తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? నువ్వు భయం లేకుండా ప్రేమతో దేవుణ్ణి, నీ భావనను దేవుడికి నీవు నిశ్శబ్దముగా నీవు కూర్చొని పరిశుద్ధ స్థలములో నీవు దేవుడితోటి చెప్పుకోవాలి. తండ్రికి నీ మీద నమ్మకం ఉన్నప్పుడు నీవు తండ్రి మీద మనసు పెట్టి, నా బిడ్డ అని తండ్రి నీ యందు నమ్మకి ఉంచి నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు నీవు కూడా నీ మనసు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. ప్రార్థన అంటే నీవు పైకి కనిపించే విధంగా ప్రార్థన కాదు, నీ మనసు దేవుడితోటి మాట్లాడాలి, దేవుడితో నీవు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే నీవు కోరుకున్నది నీకు జరుగుతున్నది. నీకు ఆలస్యం అవుతుందంటే నువ్వు చేసిన ప్రార్థన దేవునికి చేరట్లేదు. నువ్వు చేసే ప్రార్థన మనసుతో చేయాలి. నీలో దేవుడు ఉన్నాడు, ఉంటాను అంటున్నాడు, కానీ నీవు చేసే ప్రార్థన విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు తండ్రికి చేరుద్ది. దేవునికి తెలుసు, నీ అవసరం తెలుసు, నీ ప్రతి అవసరతను దేవుడు కనిపెడుతూనే ఉన్నాడు. నువ్వు అడగక ముందే తండ్రికి తెలుసు. తండ్రి నీకు సంకేతాలు పంపిస్తాడు. మనిషి ద్వారా కానీ కళ రూపంలో కానీ సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతం నీవు గమనించాలి. నువ్వు సిద్ధపడాలి దేవుని కోసం. డబ్బుల కోసము, నీకు అవసరమైనప్పుడు నీ ఉద్యోగం కోసము లేదా నీ వ్యాపారం కోసము నువ్వు ప్రార్థన చేయటం కాదు. తండ్రితో మనసు పెట్టి నువ్వు సిద్ధపడి నీవు, తండ్రి ఈరోజు నన్ను కాపాడావయ్యా, అనారోగ్యం నుంచి తప్పించావు, ఈరోజు ఆరోగ్యం ఇచ్చావు, నన్ను ఈరోజు ప్రతి విషయంలో నేను చేసే పొలం పని విషయంలో కానీ, నేను చేసే ప్రయాణం విషయంలో కానీ నన్ను కాపాడినావయ్యా. కాబట్టి నాయనా తండ్రి, నీకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని ప్రతిరోజు నీ దేవునితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే దేవుడికి నీ మనసు దేవుడికి చేరుద్ది. నీ మనసులో ఉన్నది నీ అవసరం ఏంటని ప్రేమతో అడుగు దేవుణ్ణి, తండ్రిని. భయం లేకుండా అడుగు. అప్పుడు తండ్రి నీ కోరిక తీరుస్తాడు. త్వరలో నీకు చేయబోతున్నాడు తండ్రి. అద్భుతం చేస్తాడు. ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉంటుంది. దేవుడు చేసేది కంటికి కనిపించదు, హృదయానికి గోచరించదు, చెవులకి వినిపించదు. తండ్రి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే నీ హృదయం అంతా దేవుణ్ణి నింపుకోవాలి. నీవు నింపుకున్నావు, తండ్రికి తెలుసు ఆ విషయము. కానీ ఏదో ఒకసారి లోకస్తుల వైపు పడిపోయి తప్పటడుగులు వేస్తే తండ్రికి దూరం అయిపోతావు. అలా కాకుండా సిద్ధపడి దేవుని కోసము నీవు తపన పడుతూ ఆరాటపడుతూ ప్రతి క్షణము దేవుణ్ణి నీ హృదయంలో నింపుకొని నీవు చేసే చేతి పనుల్లో కానీ, నువ్వు నడిచే మార్గంలో కానీ, నీ నోటితో మాట్లాడే మాట కానీ ప్రతిదీ దేవుని యందు భయభక్తులు కలిగి నీవు క్షణక్షణం ఉన్నప్పుడు దేవుడి దగ్గర నీవు అద్భుతం చూస్తావు.